తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 8వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు మీకు అనుకోని మార్పులు, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని మార్పులు కానీ చేర్పులు కానీ జరిగే అవకాశాలు కనబడుతోంది. అందరికీ అన్ని రాశి అంటే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, విద్యార్థుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కళ్ళకి కొన్ని మార్పులు మీ ప్రయత్నం లేకుండానే జరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం మీద జాగ్రత్త పెట్టండి. రహస్య విషయాలు బయటపడే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అంటే గతంలో ఎవరికీ తెలియదు, పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు ఆ రహస్యంగా చేసిన పనులు, అది మంచే కావచ్చు, దాన ధర్మాలు కావచ్చు, చెడైనా కావచ్చు, అవన్నీ ఇప్పుడు బయటపడే అవకాశము, మీరు ఇబ్బంది పడే అవకాశము కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే వృత్తిలో కొన్ని కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయి మీకు. వాటిని జాగ్రత్తగా చాకచక్యంగా ఎదుర్కొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. శాంతంగా వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ హనుమాన్ చాలీసాని ఒకసారి కానీ లేదా 3 సార్లు కానీ మీ టైంను బట్టి చదువుకున్నట్టయితే కనుక, అంటే మీకు ఏదైనా ఇబ్బంది కానీ లేదా కష్టం కానీ ఏదైనా ఉన్నట్టయితే ఆ సంకల్పం చెప్పుకొని ఒకసారి కానీ 3 సార్లు కానీ చదివినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. స్వామివారికి 5 అరటి పళ్లను నివేదనగా చేయండి. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు 7వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దంపతుల మధ్య సఖ్యత పెరగడంతో పాటు గతంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయినా లేదా గొడవలు ఉన్నట్టయితే కనుక సానుకూలంగా సమసిపోయే అవకాశము, అన్యోన్యత పెరగడము, ప్రేమాస్పదాలు పెరగడము జరిగే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వామ్యాలు లాభాలు తెచ్చిపెడతాయి. గతంలో భాగస్వామ్యంతో కొనసాగుతున్న వాళ్ళు చక్కగా రన్ చేయగలుగుతారు. కొత్తగా భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలి, ఈ భాగస్వామ్యంలో మేము జాయిన్ అవ్వాలి, భాగస్వామ్యానికి సంబంధించిన ఒప్పందాలు చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చాలా మంచి రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. కొత్త ఒప్పందాలు రావచ్చు, వాటిని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో ఆనందము, కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం కనబడుతోంది. ఆహ్వానించే ప్రయత్నం చేసుకోండి. అనారోగ్య సూచనలు ఏమీ కనిపించట్లేదు, అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు సూర్యుడికి ఎర్ర గులాబీలు నీళ్లల్లో వేసి దాన్ని అర్ఘ్యంగా ఇచ్చినట్టయితే ఆరోగ్యరీత్యా కావచ్చు, లేదంటే మీ యొక్క పదవులు కానీ, మీ యొక్క ప్రమోషన్స్ కానీ, ఇలా మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్య చెప్పుకొని చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు 6వ స్థానంలోను, బుధుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు, ఉద్యోగంలో విజయం సాధిస్తారు. దీంతో పాటు ఆరోగ్య సమస్యలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం కనబడుతోంది. తర్వాత న్యాయపరమైన సమస్యలు కానీ, న్యాయపరమైన కోర్టుపరమైన పోలీసుల సమస్యలు కానీ, ఇలాగ ఏదైతే కేసులకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీకు, అంటే మీ యొక్క నిజాయితీ కావచ్చు, మీ యొక్క మంచితనం కావచ్చు, ఆ పడిన నిందలు పోగొట్టుకుని మీకు మంచి తీర్పు వచ్చే అవకాశం కనబడుతోంది. వాటి నుంచి బయటపడే అవకాశం కూడా ఈరోజు కనబడుతోంది. అయితే చిన్న గొడవలు మీ ముందుకు వస్తాయి, వాటిని తగ్గించే ప్రయత్నం చేయండి, కానీ వాటిలోకి దూరే ప్రయత్నం అస్సలు చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు అక్కడ దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణ 1-2 నిమిషాలు అక్కడ కూర్చుని దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణ చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే.